హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పొద్దున్నే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాము. మేము నలుగురం కలిసి. మా పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు వెళ్దాము వెళ్దాము అని. మేము వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వల్ల వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాము. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని తీసుకెళ్ళాలి ఎలాగైనా అని చెప్పి ఫిక్స్ అయ్యి ఒక రోజు ముందే వెళ్ళి అక్కడికి మాట్లాడుకొని పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాము. స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇలా కలర్ వాటర్లో నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంట. ఇది ఎందుకంటారు, మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత పేమెంట్ కట్టేసి ఇద్దరికి డ్రెస్ మార్చేసాము. ఒక్కొక్కరికి 150 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ హవర్కి. ఇంకా ఫస్ట్ టైం కదా, భయపడతారేమో అనుకున్నాను, కానీ చక్కగా ఆడుకున్నారు అసలు. ఈ పూల్కి మధ్యలో స్టీల్ రాడ్స్ లాగున్నాయి. ఒక సైడ్ చిన్నపిల్లలకి, ఇంకో సైడ్ పెద్దవాళ్ళకైతే దగ్గరగా 7 feet వరకు ఉంది. చిన్నపిల్లలకైతే చాలా హైట్ తక్కువ ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 10 వరకు ఉంది. అదే ఈవినింగ్ అయితే 3 నుంచి 9 వరకు ఉంటుంది. అలాగే ప్రతి ట్యూస్డే హాలిడే ఉంటుంది. మేము వెళ్ళినప్పుడు ఎండ విపరీతంగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పావురం వచ్చి నీళ్లు తాగింది. నేను ఫోన్ తీసి వీడియో షూట్ చేసేసరికి మా పెద్దమ్మాయి వెళ్ళి దాన్ని తరివేసింది. ఇంకా అదే టైంలో 2 కాకులు వచ్చి నీళ్లు తాగి వెళ్ళిపోయాయి అక్కడి నుంచి. పూల్లో నుంచి అందరు బయటకు వచ్చేసారు, కానీ మా పిల్లలకి మాత్రం అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది మమ్మీ అంటున్నారు. బయటికి మాత్రం రావట్లేదు. సరే పదండి, రేపు మళ్ళీ వద్దాంలే అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చేసాము. అక్కడి నుంచి రిటర్న్ అయ్యి వస్తూ ఉంటే దారిలో మాకు తెల్లటి ఒక గుర్రం కనిపించింది. చూడ్డానికి అందంగా భలే ఉంది అది. ఆ గుర్రాన్ని ఒక పక్కకు కట్టేసి దానికి కొంచెం గడ్డి వేసేసున్నారు. మా పిల్లలకి చాలా దగ్గర నుంచి చూపించాను దీన్ని. ఇంకా అలా ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.